ఉచిత బస్సుకి సర్వం సిద్ధమైంది. ముందు ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ తీసుకోండి, అట్లాగే ఎంత ఖర్చయినా పర్లేదన్నారు. ఇదంతా సరే, పత్రిక అద్భుతంగా రాస్తుంది, తద్వారా మైలేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలుగుదేశం కాస్త అలర్ట్గా ఉండాల్సింది, బాబు గారు అలర్ట్గా ఉండాల్సింది. ఎప్పటి నుంచినే పబ్లిక్ని కన్విన్స్ చేసే విషయం ప్లాన్ చేసుకోండి, స్పష్టత ఇవ్వండి. ముందు నాకు తెలిసి నేను విన్నదైతే ఎన్నికలకు ముందు చెప్పింది పల్లె వెలుగు బస్సుల్లో ఉచితమని. కానీ పబ్లిక్కి ఆ పల్లె వెలుగు అనే ప్రత్యేక పదం గుర్తున్నది చాలా తక్కువ. పబ్లిక్ అయితే తెలంగాణలో తరహాలో, కర్ణాటక తరహాలో ఏ బస్సులోనైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేటటువంటి దాంట్లోనే ఉన్నారు మహిళలు ప్రత్యేకించి. దాన్ని ప్రత్యేకించి ప్రవోక్ చేస్తున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి. పదే పదే ఏమంటున్నాడు, మా కడప మహిళలు అంటున్నారు పొద్దున్నే బయలుదేరేసి సాయంత్రానికి వైజాగ్ వెళ్ళేసి సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరేసి తిరిగి వద్దాం అనుకుంటున్నారు, చూసొద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి. అది వాళ్ళందరిలో ఆ ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాడు, ఉన్నా లేకపోయినా సరే. అట్లాంటప్పుడు పల్లె వెలుగు బస్సు అంటే ఆ జిల్లాకి పరిమితం అవుతుంది. అన్ని బస్సులు అయితే కనుక నో ప్రాబ్లం, అంత ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడి ప్రభుత్వం ఉంటే ఓకే, లేదంటే ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, కర్ణాటక బస్సులు అంటే ఒకప్పుడు అద్భుతం, ఇప్పుడు పరమ చండాలం. ఈ బస్సుల మెయింటెనెన్సు వీటిట్లో ఈ ఫ్రీ కారణంగా మిగతా బస్సులన్నిటి మెయింటెనెన్స్ చేయలేక చండాలంగా తయారైపోయింది. తెలంగాణలో జనం పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు. సదుపాయాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆస్వాదిస్తారు, డబ్బులు పెట్టేవాళ్ళు తిట్టుకుంటారు. అది ఉచితం తీసుకున్న వాళ్ళు ఆస్వాదిస్తారు, మిగతా వాళ్ళు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దశలో జాగ్రత్తగా ఎప్పటి నుంచి, ఎందుకంటే మన చేతిలో మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, మౌత్ పబ్లిసిటీతో ఎట్లా కన్విన్స్ చేయాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎలాగ మేనేజ్ చేస్తూ పబ్లిక్ని కన్విన్స్ చేయాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ పదాలతో ఒకసారి కూర్చుని ముందు పార్టీ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్.